ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకుందాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా కనికరములు గల మా దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, మీ ప్రేమ ఎంత అపారమైనది. మీ ప్రేమను బట్టి మిమ్మును స్తుతిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న వాక్యమును మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నాము. ఈ వచనములో ప్రభువు నివసించే ఆ స్థలము మనము గమనిస్తున్నాము. ప్రభువు ఎక్కడ వసించుచున్నాడు, ప్రభువు ఎక్కడ నివసించుచున్నాడు, ప్రభువు ఉన్న ఆ ప్రాముఖ్యమైన స్థలము ఏమిటి అనేది పౌలు తిమోతికి పత్రికా రూపములో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువు వసించుచున్న స్థలము ఎక్కడ, లేక ప్రభువు నివసించుట ఎక్కడ అనగా, సమీపింపరాని తేజస్సులో ప్రభువు మాత్రమే వసించుచున్నవాడు. అనగా ఇది పరలోకము అను శ్రేష్టమైన స్థలము. పరలోకము అనేది ఒక ఉన్నతమైన స్థలము. పరలోకము అనేది శ్రేష్టమైన స్థలము. పరలోకము అనేది
పరిశుద్ధులు నివసించే స్థలము. పరలోకము మహిమతో నిండి ఉన్న స్థలము. యేసు క్రీస్తు ప్రభు ఆయన పరలోకములో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, ఎత్తైన స్థలములో ఉన్నవాడు, ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. అనగా యేసు క్రీస్తు ప్రభు ఎంత ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. ఎంత ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే ప్రభువు వసించుచున్న స్థలము, ప్రభువు నివసించుచున్న స్థలము, అది పరలోకము, అది మహిమతో కూడిన స్థలము, అది పరిశుద్ధమైన స్థలము, అది ఉన్నతమైన స్థలము. ఏ మనుష్యుడును సమీపించుటకు వీలు కాని ఒక ఉన్నతమైన స్థలమే పరలోకము. పరలోకములో నిరంతరము ఆరాధన. అక్కడ కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు అక్కడ ఆరాధన ఉన్నది. అక్కడ పరిశుద్ధత ఉన్నది. అక్కడ మహిమ ఉన్నది. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు కీర్తించబడుచూ ఉన్నాడు. ఆ ప్రభువే సమస్తమునకు ఆధారము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనము చదివితే, వాక్యమయ్యున్న ప్రభు, దేవుడై ఉన్న ప్రభు, తండ్రి యొద్ద ఉన్న ప్రభువు, సమస్తమునకు మూలమై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమునకు ఆధారమై ఉన్న ప్రభువు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి, లేక 15వ వచనములో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు
సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. 17వ వచనములో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి పరలోకములో ఉన్న ప్రభువు, పరలోకములో వసించుచున్న ప్రభువు, పరలోకములో నివసించుచున్న ప్రభువు, ఆయనే సమస్తమును కలుగచేసినవాడు, ఆయనే సమస్తమునకు ఆధారమై ఉన్నవాడు. అయితే మన స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు మనము దేవుని మాటను తృణీకరించినందున, మనము దేవుని ఆజ్ఞకు లోబడనందున, మనము పాపములను బట్టి, దోషములను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి మనము లోకమును ప్రేమించుచు అపవాది యొక్క సహవాసములో నివసించుచున్నవారము. లోకములో ఉన్నాము, శరీరముతో కలిగి ఉన్నాము, లోకములో కుటుంబాలను కలిగి ఉన్నాము, లోకములో విద్యను కలిగి ఉన్నాము, జ్ఞానమును కలిగి ఉన్నాము. కానీ మనము అపవాది యొక్క అధికారము క్రింద ఉండి నడిపించబడుచున్న వారము. లోక సంబంధమైన సహవాసములో నివసించుచున్నవారము. లోకముతో స్నేహము, పాపముతో స్నేహము, చీకటితో స్నేహము, శరీరానుసారముగా ప్రవర్తించుట, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుట, శరీర సంబంధమైన క్రియలను జరిగించుట, అపవాదిని సంతోషపెట్టుట. అపవాది యొక్క సహవాసములో నివసించుచున్న మనకు నెమ్మది లేదు, తృప్తి లేదు, సంతోషము లేదు. మన జీవితము యొక్క విలువను మనము ఎరుగని స్థితిలో ఉన్నవారము. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసి ఉన్నందున మన జీవితమే గ్రుడ్డితనముగా మారి ఉన్నది. నిరీక్షణ లేదు, మన జీవితము పట్ల స్పష్టమైన ఉద్దేశము లేదు, మన భవిష్యత్తు ఏమిటో మనకు తెలియని స్థితిలో ఉన్నవారము. అందుకే పరలోకమందున్న తండ్రి మనలను ప్రేమించి పరలోకమును విడిచిపెట్టి, సింహాసనము విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి మన కొరకు పరలోకము నుండి మానవుడుగా లోకానికి పంపబడి మన పాపముల కొరకై, మన అతిక్రమ క్రియల కొరకై యేసు క్రీస్తు ప్రభువు సంపూర్ణముగా బలిగా అర్పించబడెను. ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క బలియాగము ఉన్నతమైనది.
యేసు క్రీస్తు మరణము ఘనమైనది. యేసు క్రీస్తు మరణము ఎంత ఘనమో, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము కూడా అంతకంటే ఉన్నతమైనది. అయితే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో 15వ వచనము నుండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. ఎంత చక్కని మాట ప్రియులారా! యేసు క్రీస్తు మన కొరకు బలి ఆయను, బలిగా అర్పించబడెను, మరణించెను, మరణమును జయించి మృతులలో నుండి లేపబడి మహిమపరచబడి పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేయుచున్న యేసు క్రీస్తు ప్రభువును మనము అంగీకరించుట ద్వారా, యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, యేసు క్రీస్తు రక్తములో మన పాపములు కడుగబడుట ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు మన హృదయములో నివసించుట. గొప్ప దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సమస్తమునకు ఆధారమై ఉన్న ప్రభువు మన హృదయములో, మన అంతరంగములో నివసించుట. ఇది ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! ప్రభువు ఆత్మరూపిగా మన హృదయములో నివాసము చేయుట. మనం యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము అంటే మనము యేసు క్రీస్తు ప్రభువుతో కలిసి నివసించుచున్నాము. యేసు క్రీస్తు ప్రభువుతో కలిసి సహవాసము చేస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభువుతో కలిసి ప్రయాణము చేస్తున్నాము. రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క హృదయములో ప్రభువు నివసించుట. వారు ఆత్మచేత ముద్రించబడిన వారు, వారు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, వారు క్రీస్తు ప్రభువుకు చెందినవారు, వారు దేవుని కుమారులు, వారు దేవుని కుమార్తెలు. ప్రభువు వారితో కలిసి ప్రయాణము చేస్తున్నాడు. ప్రభువు మనతో నివసించుట మనకెంత భాగ్యము ప్రియులారా! అమ్మా, అయ్యా, ఇంతవరకు లోకముతో కలిసి నివసించావు. అపవాది యొక్క అడుగు జాడలలో నడిచి ఉన్నావు. నీకిష్టమైన ప్రకారముగా ప్రవర్తించి ఉన్నావు. నీ జీవితములో ఆనందమును కోల్పోయి, సంతోషమును కోల్పోయి, నిరీక్షణ లేని వాడవై, నిరీక్షణ లేని దానవై ఈ లోకములో నీవు జీవిస్తూ ఉండగా, ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో నీ పాపములు కడగబడినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తుకు నీ హృదయమును అప్పగించి ఉన్నప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తుకు నీ జీవితమును అప్పగించి ఉన్నప్పుడు, ఆయన నీ అంతరంగములోనికి, నీ హృదయములోనికి ఆయన ప్రవేశించి
ఆయన నీతో కలిసి నడుచువాడు. పరలోకములో ప్రభువు నివసించుట, భూలోకములో పరిశుద్ధుల యొక్క హృదయములలో నివసించుట. ఇట్టి గొప్ప తలంపుల చేత మనము ఆదరించబడి ఆ ప్రభువులో ఉన్న ఆనందమును సంతోషమును అనుభవించుచు ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక. అందరికీ ప్రేమ వందనములు.